ఎవరైనా కూడా ఏ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా చాలా మంచిదండి. ఏ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు ఎప్పటికైనా నంబర్ వన్గా ఉంటారండి. ముఖ్యంగా ఈ ఏ అనే అక్షరానికి వాల్యూ వచ్చేసి సూర్య భగవానుడు. అయితే దీంట్లో ఎక్కువగా సివిల్స్ రాస్తే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఎక్కువగా ఉంటారండి. వీరు కేవలం ఉద్యోగం చేసే పైకి వస్తారండి, వ్యాపారం చేస్తే మొత్తం పోగొట్టుకుంటారు. ఇది అక్షరాల సత్యం అండి. అదేవిధంగా వీరు గమనించండి, ఈ ఏ అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు వృషభ రాశిలో జన్మించినా కానీ, తులారాశిలో జన్మించినా కానీ, కుంభరాశిలో జన్మించినా కానీ, అదేవిధంగా మకర రాశిలో జన్మించినా కానీ ఎక్కువగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. వీరు దక్షిణ దిక్కు కానీ పడమర దిక్కు కానీ ఉండరు, అది నివాస యోగ్యత మంచిది కాదు. అదేవిధంగా ఈ ఏ అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు డెస్టినీ నంబర్ కనుక డేటు మంత్ ఇయర్ మొత్తం కొడితే ప్లస్ చేస్తే డెస్టినీ నంబరు వీళ్ళకి 6వ నంబర్ కానీ 8వ నంబర్ కానీ అయి ఉండకూడదండి. అది వస్తుందా లేదా ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ చూడండి. ఏ అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు ముఖ్యంగా మీరు శనివారం కానీ తర్వాత గురువారం రోజు కానీ వివాహం చేసుకోకూడదు. దీనివల్ల కూడా ఎక్కువగా సమస్యలు వస్తుంటాయండి. ముఖ్యంగా మీరు ఎప్పుడైనా కూడా 6, 15, 24వ తేదీలలో వివాహం చేసుకున్నా, 8, 17, 26వ తేదీలలో వివాహం చేసుకున్నా ఎక్కువగా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే